అందరికి నమస్కారం. ఏపీ డిఎస్సి రాసిన అభ్యర్థులకి నేను వీడియోలు చేస్తున్నాను, కటపలు నిర్ణయిస్తున్నాను, ప్రెడిక్షన్స్ ఇస్తున్నప్పుడు కొంతమంది మంచి కామెంట్లు పెడుతున్నారు, కొంతమంది నెగిటివ్ కూడా కామెంట్లు పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్లు వాళ్ళని తీసేయండి, నేను పట్టించుకోను, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. సో ఈరోజు నేను తమ్నీళ్ళు చూశారు కదా, ఏముందో తమ్నీల్ ప్రకారం నేను ఈరోజు ప్రెడిక్షన్స్ ఇస్తాను. సో మీరు చెక్ చేసుకోండి. సో ఒకసారి కటపుల్లోకి వెళ్ళేక ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని ఒకసారి మీరు శ్రద్ధగా వినండి, నిదానంగానే విందాం. ఒకసారి విని మీరు జస్టిఫై చేయండి, పూర్తిగా చూడండి వీడియో. సో చూసిన తర్వాత మీరే నిర్ణయించుకోండి సబ్స్క్రైబ్ చేయాలన్నా వద్దా అని కూడా. ఒకసారి చూడండి, కొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. డిఎస్సి సంబంధించి ఒక జిల్లాలో ఓసీ అభ్యర్థికి 70 మార్కులకి పోస్ట్ రావచ్చు, మరొక జిల్లాలో 75 వచ్చినా కూడా రాకపోవచ్చు. ఒక జిల్లాలో బీసీ అభ్యర్థికి 70 మార్కులకి పోస్ట్ రావచ్చు, మరొక జిల్లాలో 60 మార్కులకే రాకపోవచ్చు. సో ఒక జిల్లాలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థికి 65 మార్కులకే పోస్ట్ రావచ్చు, మరొక జిల్లాలో అదే 60 మార్కులకి పోస్ట్ రాకపోవచ్చు. 1-2 జిల్లాల్లో ఎస్సీ అభ్యర్థికి 55 మార్కులకి పోస్ట్ రావచ్చు. సో మరొక జిల్లాలో 60 వచ్చినా రాకపోవచ్చు. సో ఒక జిల్లాలో ఎస్టీ అభ్యర్థికి 50 మార్కులకే పోస్ట్ రావచ్చు, మరొక జిల్లాలో 55 మార్కులకి పోస్ట్ రాకపోవచ్చు. సో 1-2 జిల్లాల్లో 60 మార్కులకి పోస్ట్ రావచ్చు, ఒకే కేటగిరీ వాళ్ళకి పోస్ట్ రావచ్చు. కానీ వేరే జిల్లాలో అదే కేటగిరీ వాళ్ళకి 60 మార్కులు వచ్చిన పోస్ట్ రాకపోవచ్చు. సో ఒక జిల్లాలో 75 మార్కులు వచ్చినా ఓపెన్లో రాలేదనుకోండి, సో 70 మార్కులు వచ్చిన 2-3 జిల్లాల్లో ఓపెన్లో పోస్ట్ రావచ్చు. సో ఈ విధంగా అనేక ఫ్యాక్టర్ల మీద డిఎస్సి అనేది ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా డిఎస్సి అనేది ఆ జిల్లాలో పోస్టులను బట్టి, వారి యొక్క కేటగిరీని బట్టి, వారి కేటగిరీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది బీడీ చేస్తున్నారు, ఆ సబ్జెక్టులు చేస్తున్నారా లేదా, ఎంతమంది పరీక్ష రాశారు, ఇవన్నీ కూడా ఆధారపడి డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటుందండి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నేను కటపులు నిర్ణయించడం జరిగింది. సో ఇలా అనేక అంశాల ఆధారంగా కటపులు నిర్ణయించబడతాయండి. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి మీరు. రెండోది, ఎవ్వరు కూడా చివరి ప్రయత్నం వరకు అధైర్యపడొద్దు, ఆందోళన చెందొద్దు, అంతకంటే డిప్రెషన్కి అస్సలు లోను కావద్దు. దయచేసి చివరి నిమిషం వరకు కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డిఎస్సి ఎస్పెషల్ నేను పదే మొదటి నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా కటపులు తగ్గుతాయి. సో ఖచ్చితంగా కటపులు తగ్గుతాయని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ప్యాటర్న్ మారింది, యూపీఎస్సీ స్టైల్ వచ్చింది. సో కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ కానీ, సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ, సో అప్లికేషన్ మెథడ్ కానీ, సో సరైనవి సరికానివి అని ఇట్లా అడుగుతున్నాడు కాబట్టి కటపులు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నా. సో ఇక మనం కటపుల విషయానికి వస్తే, ఈరోజు ఏపీ డిఎస్సి సోషల్ ప్రతి జిల్లాలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కటపులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ప్రెడిక్షన్స్ మాత్రమే అండి. నేను చెప్పే మార్కులు మధ్యలో ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు, సో తక్కువ ఉన్న సేఫ్ జోన్లో కానట్టు కాదండి. సో నేను చెప్పే మధ్యలో ఉంటే సో సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే నేను ఎంతోమంది మేధావులతో మాట్లాడి గత క్వశ్చన్ పేపర్లు, ఇప్పుడు ప్రశ్నలు, ఇవన్నీ సరళం చూసుకొని నిర్ణయించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈరోజు సోషల్ కటప్పులు అనేది చెప్పడం జరుగుతుంది. సో శ్రీకాకుళం జిల్లా పోస్టుల సంఖ్య 70 ఉందండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అంటే ఓసీ 80-75 మధ్యలో ఉంటే సో సేఫ్ జోన్లో ఉన్నట్టండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 75-70 మధ్యలో ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు. బీసీలు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ దాకా ఉన్నాయి కాబట్టి బీసీలందరికీ ఓవరాల్గా కలిపి ఒకటే నిర్ణయించడం జరుగుతుందండి. సో ఇక్కడ 70 మీరు నిర్ణయించుకోండి. ఈ మధ్యలో ఉంటే మీరు అది బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ ఎవరైనా కావచ్చు, బీసీసీ కానీ 72-67 మధ్యలో కానీ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఎస్సీ కేటగిరీకి వస్తే ఈసారి ఎస్సీ కేటగిరైజేషన్ జరిగింది. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులకు విభజించారు. సో ఎస్సీ గ్రూప్లో కూడా ఓవరాల్గా చెప్తున్నానండి, 67 నుంచి 62 మధ్యలో కానీ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టండి. సో ఇదే విధంగా ఎస్టీలు వచ్చేసి 60 నుంచి 55 మధ్యలో కానీ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అండి. నెక్స్ట్ విజయనగరం కూడా ఇంచుమించు ఇంతేనండి. ఓసీ కేటగిరీలో 80-75 మధ్యలో ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఈడబ్ల్యూఎస్ 75-70 ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు.
బీసీలో 72 నుంచి 67 మధ్యలో ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఎస్సీలో 67 నుంచి 62 ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టు, అదేవిధంగా ఎస్టీ కూడా 60 నుంచి 55 మధ్యలో ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టండి. ఇదే విధంగా సో ఎందుకంటే ఇక్కడ విజయనగరంలో పోస్టుల సంఖ్య 62 ఉన్నాయి. సో ఇదే విధంగా విశాఖపట్నంకి వస్తే ఇక్కడ 91 పోస్టులు ఉన్నాయండి సోషల్ సంబంధించి. ఇది విశాఖపట్నంలో 75 నుంచి 70 మధ్యలో ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి ఓపెన్లో సేఫ్ జోన్ ఉన్నట్టు. సో 72 నుంచి 67 మధ్యలో ఉంటే ఈడబ్ల్యూఎస్ అండి, ఈడబ్ల్యూఎస్ వారికి అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా 70 నుంచి 65 ఉంటే ఇక్కడ బీసీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీకి 65 నుంచి 60 మధ్యలో ఉంటే అవకాశం ఉంటుంది. సో ఎస్టీకి 55 నుంచి 50 మధ్యలో ఉంటే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఇక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందండి, 132 పోస్టులు ఉన్నాయి సోషల్ సంబంధించి. ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీలో 75 నుంచి 70 మధ్యలో ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టు. సో ఈడబ్ల్యూఎస్ 72 నుంచి 67 మధ్యలో ఉంటే ఈస్ట్ గోదావరిలో సేఫ్ జోన్ అండి, ఎందుకంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉంది ఈసారి. సో ఇంతకుముందు లేదు, ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ లేదు, ఎస్సీ వర్గీకరణ లేదు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను. ఇందాక మొదటే చెప్పాను వీడియో ముందు పాయింట్లు కూడా, కొన్ని పాయింట్లు కూడా. సో ఇక్కడ బీసీలకి 67 నుంచి 62 మార్కులు వచ్చిన అవకాశాలు ఉంటాయండి బీసీ కేటగిరీలో వాళ్ళకి. అదేవిధంగా ఎస్సీలకి 62 నుంచి 57 మార్కులకే ఈసారి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో అవకాశం ఉందండి. సో అదేవిధంగా ఎస్టీకి 57 నుంచి 52 మార్కులకి అవకాశం ఉందండి. అదేవిధంగా సేమ్ టు సేమ్ వెస్ట్ గోదావరి కూడా 77 నుంచి 72 మార్కులకి ఇక్కడ 103 పోస్టులు ఉన్నాయండి. 77 నుంచి 72 మార్కులకి ఓసీ కేటగిరీకి అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 72 నుంచి 67 మార్కులకు అవకాశం ఉంది. అదేవిధంగా బీసీకి 67 నుంచి 62 మార్కులకి అవకాశం ఉంటుంది. ఎస్సీకి 62 నుంచి 57 మార్కులకి అవకాశం ఉంటుంది. ఎస్టీకి 60 నుంచి 55 మార్కులకి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా కృష్ణా జిల్లాకు వస్తే 75 నుంచి 70 మార్కులకి ఇక్కడ 135 పోస్టులు ఉన్నాయండి. సో 75 నుంచి 70 మార్కులు ఓపెన్ కేటగిరీలో వెళ్ళే అవకాశం ఉందండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వస్తే 72 నుంచి 67 మార్కులు ఈడబ్ల్యూఎస్ అవకాశం ఉంటుందండి. అదేవిధంగా బీసీకి 65 మార్కుల నుంచి 60 మార్కులు వస్తే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీకి 62 మార్కుల నుంచి 57 మార్కులు వస్తే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎస్టీకి 57 మార్కుల నుంచి 52 మార్కులు వస్తే అవకాశం ఉంటుందండి కృష్ణా జిల్లాలో. అదేవిధంగా గుంటూరు జిల్లాకు వస్తే ఓపెన్ కేటగిరీలో 80 నుంచి 75 మార్కులు ఓపెన్ కేటగిరీలో ఉంటుందండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 70 నుంచి 68 మార్కులు మధ్యలో ఉంటే ఈడబ్ల్యూఎస్కి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా బీసీలకి 70 నుంచి 65 మార్కులకి అవకాశం ఉంటుందండి గుంటూరు డిస్టిక్. ఎస్సీకి 65 మార్కుల నుంచి 60 మార్కులు వచ్చినా గుంటూరు జిల్లాలో అవకాశం ఉంటుందండి. సో ఎస్టీకి వచ్చేసి 60 నుంచి 65 మార్కులు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వస్తే ఇక్కడ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి ప్రకాశం జిల్లాలో. సో కాబట్టి ఇక్కడ 106 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ 75 నుంచి 70 మార్కులు మధ్యలో ఉంటే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉందండి. అంటే 70 పైన వాళ్ళంతా ఓపెన్లో వెళ్ళిపోతారు. సో ఈడబ్ల్యూఎస్ 70-75 మధ్యలో, ఇది కూడా కొంచెం కాంపిటీషన్ కాబట్టి 70-75 ఇచ్చారండి. సో బీసీలు 72 నుంచి 67 మధ్యలో ఉంటే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఎస్సీలకి 67 నుంచి 62 మార్కులు ఉంటే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్టీకి 62 నుంచి 57 మార్కులకు అవకాశం ఉందండి. అదేవిధంగా నెల్లూరు జిల్లా, ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లా గురించి చెప్పుకున్నట్లయితే సో ఓసీలకి 75 నుంచి 70 మార్కులు, ఇక్కడ 103 పోస్టులు ఉన్నాయండి. సో 75 నుంచి 70 మార్కుల మధ్యలో ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 70 మార్కుల నుంచి 65 మార్కులకి ఈడబ్ల్యూఎస్కి అవకాశం ఉందండి. ఇక్కడ బీసీలకి 65 నుంచి 60 మార్కులకే బీసీలు కూడా అవకాశం ఉందండి ఇక్కడ. సో ఎస్సీకి 62 నుంచి 57 మార్కులకి అవకాశం ఉందండి. అసలు అంటే 62 నుంచి 57 మధ్యలో ఎస్సీలకి అవకాశం ఉందండి ఇక్కడ. సో ఎస్టీకి 57 నుంచి 52 మార్కులకి అవకాశం ఉందండి. అదేవిధంగా చిత్తూరు డిస్ట్రిక్ట్ వస్తే 130 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో 75 నుంచి 70 మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 70 నుంచి 65 మార్కులు వచ్చిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 65 మార్కుల నుంచి 60 మార్కులు వచ్చిన వాళ్ళు బీసీలు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీకి 60 నుంచి 55 మార్కులకే పోస్ట్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే చిత్తూరులో కాంపిటీషన్ తక్కువ, సో పోస్టులు ఎక్కువ ఉన్నాయి.
130 పోస్టులు. అదేవిధంగా ఎస్టీకి 55 నుంచి 50 మార్కులకి పోస్ట్ వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా కడప జిల్లాకు వస్తే ఇక్కడ పోస్టుల సంఖ్య తక్కువ ఉందండి. సో 80 నుంచి 75 మార్కులు మధ్య ఉంటే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి 75 నుంచి 70 మార్కులకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీకి 70 నుంచి 65 మార్కులకే ఇక్కడ అవకాశం ఉంటుందండి. ఎస్సీకి 65 నుంచి 60 మార్కులు ఉంటే మధ్యలో ఉంటే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్టీకి 60 నుంచి 55 మార్కులు వస్తే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా అనంతపురం జిల్లాకు వస్తే ఇక్కడ కూడా 75 నుంచి 70 మార్కుల దాకా వస్తే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చి 75 మార్కుల నుంచి 70 మార్కులకి ఈడబ్ల్యూఎస్కి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీలకి 70 నుంచి 65 మార్కులు వస్తే ఇక్కడ బీసీలకి అవకాశం ఉంటుంది. ఎస్సీలకి 65 నుంచి 60 మార్కులు ఉండాలండి. ఎందుకంటే 60 మార్కులు పెట్టాలంటే ఇక్కడ కడపలో 65 పోస్టులు ఉన్నాయండి. అందుకని ఖచ్చితంగా ఎస్సీ కేటగిరీలోకి వస్తే 60 పైన ఉండాల్సిన అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 65 మధ్యలో ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టు ఎస్సీ కేటగిరీలో. సో ఎస్టీలు వచ్చి ఇక్కడ 60-55 మధ్యలో ఉండాలండి. ఎందుకంటే పోస్టుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి. సో 1-2 పోస్టులు ఉంటాయి కేటగిరీకి వస్తే. సో ఆ విధంగా ఉన్నాయండి కటప్స్. అదేవిధంగా అనంతపురం జిల్లాకు వస్తే ఇక్కడ 75 నుంచి 70 మార్కులు అనంతపురం జిల్లా అండి. సో ఈడబ్ల్యూఎస్కి వస్తే 70 నుంచి 65. అదేవిధంగా బీసీ కేటగిరీలో వస్తే 65-60. సో ఎస్సీకి వచ్చి 60-55 మధ్యలో ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టు. అదేవిధంగా ఎస్టీకి వస్తే 55-50 మార్కులు ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టు వచ్చండి. ఇక్కడ ఇంకా అనంతపురం 111 పోస్టులు ఉన్నాయండి. సో అందుకని ఇక్కడ కూడా కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో కర్నూలు జిల్లాకు వస్తే ఓసీ కేటగిరీకి 75 నుంచి ఇక్కడ 112 పోస్టులు ఉన్నాయండి. 75 నుంచి 70 మార్కులు ఉంటే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 70 నుంచి 65 మార్కులకి ఈడబ్ల్యూకి అవకాశం ఉంటుంది. సో బీసీలకు వచ్చేసి 65 నుంచి 60 మార్కులకి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఎస్సీకి 60 నుంచి 55 మార్కులకి ఇక్కడ అవకాశం ఉంటుందండి. ఎస్టీకి 55 నుంచి 50 మార్కులకి అవకాశం ఉంటుందండి. ఇదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ స్టడీస్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించడం జరిగిందండి. సో ఇక మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ తదుపరి వీడియోలో చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఓవరాల్గా ఈ యొక్క సోషల్ స్టడీస్ చూసినట్లయితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 70 పైన వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. ఈ 70 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈసారి సోషల్ పేపర్లు గ్రూప్ 2 స్థాయిలో ఉన్నాయండి. సో గ్రూప్ 2 స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కట్టపులు నిర్ణయించడం జరిగింది. దయచేసి ఎవరు కూడా మీరు చూసుకొని నేను 3 పేపర్లు పరిశీలించాను. ఈ సోషల్ స్టడీస్ సంబంధించి 16 ఉదయం, 16 మధ్యాహ్నం, 17 మధ్యాహ్నం జరిగిందండి. పేపర్లు 3 పేపర్లు కూడా కఠినతరంగా ఉన్నాయి. సో కఠినతరంగా ఉన్నాయి కాబట్టి నేను పరిశీలించి విశ్లేషించి సో ఈ విధంగా కట్టపులు నిర్ణయించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.